ఓ ఒక వారం రోజుల పైన నుండి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు అయితే పెద్ద పెద్ద డిబేట్లు వేస్తారు. షాక్ వైసీపీకి త్వరలో వెరీ వెరీ బిగ్ షాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వారంలో సోమవారం అన్నకు యమగండం, మంగళవారం తమ్ముడికి యమగండం. ఆలోచించిన ఆశాభంగం, రండి మా సోదంతా వినండి. సోమవారం అన్నకు గండం అంట. సిట్టు బిగ్ బాస్ పేరు ప్రస్తావించబోతుందట. సిట్టు మొత్తం నిజాలు కుట్రలు బట్టబయలు చేయబోతుందట లిక్కర్ కేసులో అన్నారు. తుస్సని గాలి వీగింది. ఈరోజు మంగళవారం తమ్ముడికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయబోతున్నారట. సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగి షాక్. సోమవారం అన్నకు షాక్, మంగళవారం తమ్ముడికి షాక్, బిగ్ షాక్, ఏమగండో. అసలు కోర్టులు ఏం తీర్పులు ఇస్తాయి కానీ వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు. మళ్ళీ ఈ యదవలందరూ నీతులు మామూలుగా చెప్పారు రా బాబు. అసలు వీళ్ళ కోసమే ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉన్నట్లు, వీళ్ళ మతం ఏ వ్యవస్థ అయినా వీళ్ళ కోసమే పనిచేయాలన్నట్లు వీళ్ళ అత్తి వీళ్ళు ఏమస్తారా బాబు ఇటువంటి వాళ్ళని చూస్తే. ఈరోజు మంగళవారం సుప్రీంకోర్టులో వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందే దాని మీద విచారణ జరగాల్సి ఉంటే ఏమైంది, అసలు ఈ కేసులో ఫర్దర్ విచారణ అవసరమా లేదా చెప్పండి అని సిబిఐని అడుగుతూ వచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐ ఏం చెబుతూ వచ్చింది, మా విచారణ అయితే ముగిసిపోయింది, మీరేమన్నా విచారణ చేయమంటే మేము మళ్ళీ విచారణ చేస్తామని చెప్పి వాళ్ళు చెబుతూ వస్తూ ఉన్నారు. మేమైతే విచారణ ముగించాం, మీరేమన్నా చేయమంటే మళ్ళీ మేము చేస్తాము అని. సరే మళ్ళీ మీ అభిప్రాయం ఏందో చెప్పండి అన్న సుప్రీంకోర్టు. మనం మొన్ననే మాట్లాడుకున్నాం. వాళ్ళేమో ముగిసిపోయిందంటారు, వీళ్ళేమో మళ్ళీ మీ అభిప్రాయం చెప్పమంటారు. ఇదేంటో అర్థం కాలేదు అని. ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టుకి సిబిఐ అదే చెప్పింది, మేమైతే విచారణ ముగించేసాం, మీరేమన్నా విచారణ చేయమంటే మళ్ళీ మేము విచారణ చేస్తామని చెప్పి వాళ్ళు అదే చెప్పారు. అదనపు సాలిసిటర్ జనరల్ సిబిఐ తరపున అదే వర్షన్ సుప్రీంకోర్టుకు చెప్పారు. అటు పిటిషనర్ సునీతారెడ్డి గారి తరపున చంద్రబాబు నాయుడు గారి సొంత న్యాయవాదిగా పేరున్న సిద్ధార్థ్ లోత్రా తాను వాదనలు వినిపించి, లేదు దీంట్లో ఇంకా విచారణ కావాలి, మా పిటిషన్ మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇది కావాలి అని చెప్పి ఆయన సిద్ధార్థ్ లోత్రా వాదనలు వినిపించారు. అసలు ఇది మళ్ళీ విచారణ జరగాలి అంటే ఫస్ట్ నిందితుల బెయిల్ రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పింది, అసలు నిందితుల బెయిల్ రద్దు చేయాలని ఎపిసోడ్లేకే మేము పోవట్లే, దీని మీద విచారణ అవసరమో లేదో తెలియకుండా వాళ్ళ బెయిల్ రద్దు చేయమంటారేంటి, వాళ్ళ బెయిల్ రద్దు చేసే ఎపిసోడ్లో మేము ఇప్పుడు జోక్యం చేసుకోవట్లేదు, ఇప్పుడు మీకు విచారణ అవసరమా కాదా అన్నది కూడా మేము తేల్చట్లేదు, కాబట్టి మీకు ఒక అవకాశం ఏంటి అంటే మీరు వెళ్ళి మళ్ళీ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోండి, ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకొని అక్కడ మీ వాదన వినిపించండి. ఏమని, బెయిల్ రద్దు చేయాలా అంటే ఫస్ట్ దీంట్లో విచారణ అవసరం ఉందా లేదా, సిబిఐ ముగించేసింది అన్నారు కదా, మీకు ఇంకే అంశాల మీద విచారణ కావాలి, వెళ్ళి ట్రయల్ కోర్టులో వెళ్ళి అడగండి ఏం విచారణ కావాలి. ఆ ట్రయల్ కోర్టులో మీరు పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళకు ఒక 8 వారాల్లోగా ట్రయల్ కోర్టు నిర్ణయం ప్రకటించమని చెప్పి మేమైతే చెబుతాం. మీరు పిటిషన్ వేసుకోండి, 8 వారాల్లో వాళ్ళు ట్రయల్ కోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది, తదుపరి విచారణ కావాలా వద్దా అని. ట్రయల్ కోర్టు నిర్ణయం ప్రకటించిన తర్వాత మళ్ళీ అవసరమైతే మా దగ్గరకు రండి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పేసింది. పెట్టండి రా హెడ్డింగ్లు, షాక్ వైఎస్ జగన్కి సుప్రీంకోర్టులో షాక్. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టండి, 8 వారాల తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చే తీర్పుతో తమ్ముడికి షాక్, 16 వారాల తర్వాత ఇంకో కోర్టు ఇచ్చే తీర్పుతో అన్నకు షాక్, 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాలతో వైసీపీకి షాక్. పెట్టండి ఇంకా హెడ్డింగ్లు. షుగర్ పేషెంట్లని అనకూడదు కానీ వాళ్ళని ఏదో పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఎవరైనా తత్ర ప్రదర్శిస్తుంటారేమో, వీళ్ళు మాత్రం రా బాబోయ్. అసలు సోమవారం శాఖ, మంగళవారం శాఖ అని వారం కింద నుంచి ఇవే హెడ్డింగ్లు. అదే జగన్ మీద వైసీపీ మీద ఏదో ఒకటి కక్కాలంటే ఏదో ఒకటి కావాలి. ఇంకా సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో రవ్వంత క్లారిటీ ఉంటే, లేకున్నా వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేసి ఇంకా నెక్స్ట్ స్టోరీలు రన్ చేసుకుంటారు జగన్ మీద విషయం కక్కడానికి ఏమీ లేకపోతే. ఇంత దరిద్రమైన, ఇంత అధ్వాన్నమైన, ఇంత నీచత్వమైన జర్నలిజం ముసుగులో మనుషులను మనం చూడం రా బాబు నిజంగా.